శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ పర్యవేక్షణలో తెనాలిలో 350 యోగా శిబిరాలతో 3000 మంది యోగా సాధకులను తయారు చేసినట్లు కన్వీనర్ బుద్ధభక్తిని రమణయ్య వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 33వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం పట్టణ గాంధీనగర్లోని నరేంద్ర దేవ్ కాలనీలో గల ఎంఎంఈ స్కూల్ విద్యార్థులకు రమణయ్య నోట్స్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పళ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు అక్షరం అనే నినాదంతో ఈరోజు విద్యార్థులకు సేవలందిస్తున్న యోగా సేవా కేంద్రం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యోగా సాధకులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని నరేంద్ర కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సంస్థ 33వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మా సంస్థ 33 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో 3 లక్షల మందికి డాక్టర్ వెంకటేశ్వర గురూజీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము కేవలం యోగా నేర్పడమే కాకుండా సమాజంలో వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా వృద్ధులకు అన్నదానము, పిల్లలకు పుస్తకాలు ఇవ్వటము, వృద్ధులకు దోమతెరలు ఇవ్వటము, స్కూల్ బెంచీలు ఇవ్వటము, పేద పిల్లలకి ఫీజులు కట్టడము, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వీటన్నిటికీ కూడా మా గురువుగారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ 33వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఆ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారికి ధన్యవాదాలు. మా మిత్రుడు శ్రీ ముద్దాభక్తిని రమణయ్య గారు ఈ సంస్థ కోసం 33 సంవత్సరాలుగా కృషి చేస్తూ అందరికీ ఆరోగ్యం అన్న సందేశంతో తెనాలిలో ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా మార్చడానికి కృషి చేశారు. దాంతోపాటు సేవలు కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ, స్నేహం, ప్రేమ ఈ 3 విధాలుగా వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలని చేస్తూ ఇలా 33వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అక్షరంతో అలాగే ఆరోగ్యంతో పాటు అక్షరం అనే లెక్కలో ఈరోజు ఈ నరేంద్ర దేవ్ కాలనీలో ఉన్నటువంటి ఎంఎంఈ స్కూల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి నోట్బుక్స్, పెన్సిళ్ళు, పెన్నులు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇలా రకరకాలుగా వాళ్ళకి సంతోషం కోసం 33వ వార్షికోత్సవంలో వాళ్ళు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలి. ఆ యోగా చేసినప్పుడు వచ్చే సంతోషం చేసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి